7 హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం. కర్ణాటకలో రాయచూరు జిల్లా సెంధనూరు చేరుకున్న మంత్రి లోకేష్. అమరావతికి ఆమోదం పట్ల చిత్తూరు జిల్లా ఎన్జీఓ సంఘం హర్షం. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ కు వైసీపీ సంజయ్ సి నోటీస్ జారీ. బోయకొండ గంగమ్మని దర్శించుకున్న చంద్రగిరి పూతలపట్టు ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కర్ణాటకలోని సెంధనూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక తెలుగు సంఘాల యువత మరియు అభిమాన సంఘాలు అపూర్వ స్వాగతం పలికారు. హైస్కూల్ వద్ద లోకేష్ కు మాజీ మంత్రి జేడీఎస్ నేత వెంకట్రావు నాడాగౌడ, అభిషేక్ నాడాగౌడ్ తో పాటు స్థానిక బీజేపీ నాయకులు, వివిధ పార్టీల ప్రతినిధులు ఆయనకు సాధారణంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ సింధనూరు, రాయచూరు ప్రాంతాల్లోని తెలుగు ప్రజలు, స్థానిక యువత 53 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సింధనూరులో 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి తమ మద్దతును చాటుకున్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ పర్యటన ద్వారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షులు బూరుగుపల్లి శ్రీహర్ష గారిచే గౌరవ సన్మానం. లోకేష్ గారికి గౌరవ సన్మానం. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య శాహినే నమో వయం వే శ్రవణాయ కుర్మహే శ్రవే గామాన్ గామ గామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోజనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ శ్రేర్వర్చస్వమాయుష్యమారో. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వేదిక మీదున్న పెద్దలు, నేనెప్పుడు నా మెంటర్గా భావిస్తున్న గౌరవ కేంద్ర మంత్రి కుమారస్వామి గారికి, అదేవిధంగా వేదిక మీదున్న ఇతర పెద్దలు, మహారథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ రుణం తీర్చుకున్నాక వచ్చాను. ఎందుకంటే ఆనాడు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 58 రోజులు జైల్లో బంధిస్తే సింధనూరు నుంచి రాయచూరు వరకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మాకు అండగా నిలబడ్డారు. మమ్మల్ని మీరు నడిపించారు. మీకు ఒక కార్యక్రమంగా అనిపించవచ్చు, కానీ నా తల్లి భువనేశ్వరమ్మ కానివ్వండి, నాకు కానివ్వండి, బ్రహ్మణికి కానివ్వండి, దేవాంశ్ కానివ్వండి, ఆ రోజు ఒక తెలియని పరిస్థితి, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. నాన్నగారినేమో ఏకంగా రాజమండ్రి జైల్లో బంధించారు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించిన రోజు మీరు బయటకు వచ్చారు. మీరు మాకు అండగా నిలబడ్డారు. ఆ రుణం తీర్చుకునేదానికే ఈ రోజు మీ లోకేష్ మీ ముందర నిలబడ్డారు. ఆ 58 రోజులు బాబు గారిని ఎప్పుడు కలిసినా చెప్పేవాడిని, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎవరు నమ్మట్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం మొత్తం మనతో ఉంది. ప్రత్యేకంగా తెలుగోలు మొత్తం మనతోనే ఉన్నారు. మీరు అధైర్యపడద్దని ఆనాడు చెప్పాం. కేసులు పెట్టినా, ఇబ్బంది పెట్టినా అనుకున్న దానికోసం మనం అహర్నిశలు పోరాడతాం. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆయన పునాది ఎవరు కదిలించలేరు. 1984 నుంచి వలసలుగా మీరు ఇక్కడికి వచ్చారు. పుట్టింది ఆంధ్ర రాష్ట్రం అయినా కర్ణాటక మనం సొంతంగా భావించేవారు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మీ అందరికీ
కర్ణాటక సొంత తల్లి లాంటిది. అద్భుతంగా చూసుకున్నారు. మన నినాదం ఒకటే, తెలుగోళ్ళు ఎక్కడున్నా చల్లగా హాయిగా ఉండాలి, వాళ్ళకి అండగా నిలబడుతుంది ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మీ అందరు తెలుసు, దేవేగౌడ గారి దగ్గర నుంచి కుమారస్వామి వరకు మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఎంత అనుబంధం ఉందో. ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే భారతదేశ ప్రధానమంత్రిగా దేవేగౌడ గారు ఆనాడు ఉన్నారు. కరెక్ట్ గా 30 సంవత్సరాల తర్వాత కుమారస్వామి గారు పక్కన నుంచిన అదృష్టం నాకు ఈ రోజు కలిగింది. ఇక్కడ ఉన్న ఆంధ్రులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ ఉభయ సభలు ఆమోదించడాన్ని చిత్తూరు జిల్లా ఎన్జీఓ సంఘం హర్షం వ్యక్తం చేసింది. చిత్తూరు ఎన్జీఓ హోంలో జరిగిన సమావేశంలో ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు రాఘవులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రాజధాని లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు ఉభయ సభలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వ కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు రమేష్, పురుషోత్తం, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ మరియు గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా జేఏసీ చైర్మన్ అయినటువంటి శ్రీ ఆలపత్తి విద్యాసాగర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము చిత్తూరు ఎన్జిఓ హోంలో ఈ యొక్క ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న అనగా గురువారం రోజు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైనటువంటి రాజధానిని మనకు కేంద్ర ప్రభుత్వం శాశ్వతంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉభయ సభల్లో, పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి శాశ్వతమైన రాజధానిని అమరావతిగా 2 సభల్లో చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులకు వైసీపీ పార్టీ అధిష్టానం సంజయ్సి నోటీసు జారీ చేస్తుంది. ఇటీవల సర్పంచ్ల పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ 2029లో తానే పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థినంటూ స్వతహాగా చెప్పుకొచ్చారు. ఈ విషయమై పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పార్టీ అధిష్టానం జిల్లా పరిషత్ చైర్మన్ కు సంజయ్సి నోటీసు జారీ చేస్తూ వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మను చంద్రగిరి పూతలపట్టు శాసనసభ్యులు పులివర్తి నాని, కలికిరి మురళీమోహన్లు దర్శించుకున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వెలిసిన శ్రీ బోయకొండ గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలను ఎమ్మెల్యేలు అందజేశారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమరావతి రాజధానిగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో సదరు బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందని, అందుకు కృషి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చేయాలని దృఢ సంకల్పంతో నిజం చేశారని అన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబుకు రాజధాని బిల్లు ఆమోదం పొందడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. राजकीय स्थल उन्नतोन्नत योग्यता सहित सकल धन कनक वस्तु वाहन अष्टैश्वर्याभिवृद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु सत्याः सन्तु। सर इट्ला చూడండి సార్. సర్ ఇవ్వ గారు ఒకసారి పట్టుకోండి. దేవావసవో దీర్ఘమాయుః పశ్యతు పుత్రం వనశోభమాన కళ్యాణః దేవావసవో దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుషశ్రతేంద్రియ आयुष्येन्द्रिये प्रतिभिवृद्धिरस्तु गंगम्म देवता दिव्यानुग्रह
ఆశీర్వాద ఫల ప్రసాద సిద్ధిరస్తు. శోభామానం మహీజతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇష్టదేవత కులదేవత మహాలక్ష్మీ సమేత సాక్షాత్ శ్రీ భోజకుండ గంగమ్మ దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ తో 12 చక్రాల లారీ కాలిపోయిన సంఘటన చోటు చేసుకుంది. మదనపల్లిలో బసనికొండ బైపాస్ రోడ్లోనే అమీన్ మెకానిక్ గ్యారేజ్ లో నిలిపి ఉన్న లారీలో ఎలక్ట్రిక్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు తెలిపారు. సంఘటన స్థలం చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. అప్పటికే 9 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి శివప్ప మీడియాకు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బీసీలు అంటే పట్టడం లేదని బీసీవై పార్టీ రాష్ట్ర నేత పాల రమేష్ యాదవ్ ఆరోపించారు. మదనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గత నెల 31 వరకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి గడువు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే బీసీల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, బీసీలు అంటే చంద్రబాబు నాయుడికి పట్టడం లేదన్నారు. బీసీలను విమర్శిస్తే పాలక ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆ బీసీ సింహగర్జనలో ఏవైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో అవి ఒకటి బీసీ రక్షణ చట్టం, రెండవది అమరావతి రాజధానిలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలి. అదేవిధంగా ఏవైతే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారో ఆ కార్పొరేషన్లకు నిధులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కులగణన జరగాలి. 44% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో, అదేవిధంగా చట్టసభల్లో కూడా ఈ 44%ని అమలు చేయాలనే డిమాండ్లతోటి 31వ తారీఖు వరకు గడువు పెట్టడం జరిగింది ప్రభుత్వానికి. కానీ 31వ తారీఖు వరకు వేచి చూసాం. ఇప్పటిదాకా కనీసం ఏదైతే డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ల గురించి ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించకుండా ఉంది. ఆ స్పందించకుండా పోవడంతో రాష్ట్రంలో ఉన్న ప్రతి కలెక్టరేట్లో కూడా మా వినతి పత్రాలు ఇవ్వడం, ప్రభుత్వాన్ని స్పందించాలని కోరడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇప్పటిదాకా బీసీలు అంటే పట్టని విధంగా కనీసం న్యాయమైన కోరికలను కోరుతుంటే కూడా ఇప్పటిదాకా కనీసం ప్రభుత్వంలో చలనం లేకుండా ఉంది. కాబట్టి బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అధ్యక్షులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేయడం. ఏప్రిల్ 11వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు అన్నమయ్య జిల్లా మదనపల్లి సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదంలో మరో యువకుడు తీవ్రంగా గాయపడగా బాధితులను వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై రాయలపాడు ఎస్ఐ మాట్లాడుతూ కడప సబ్ జైలు వీధికి చెందిన దేవన, అతని స్నేహితుడు రాజారెడ్డి వీధికి చెందిన ఉమామహేష్ లో ఉద్యోగం కోసం బైక్ లో బెంగళూరుకి వెళ్తుండగా మార్గమధ్యంలోని రాయలపాడు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపు తప్పి పడి దేవన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో యువకుడు ఉమామహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే రాష్ట్ర పునర్విభజన సవరణ చట్టం 2024కు పార్లమెంట్లోనే 2 సభలలో మద్దతు ఇచ్చి ఆమోదించిన అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభలు సభ్యులకు, కేంద్ర ప్రభుత్వాలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేల సురేంద్ర కుమార్ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని అన్ని పార్టీలు అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు ఇస్తే రాష్ట్ర ప్రజల ఓట్లు వేయించుకొని వైకాపా ఎంపీలు మాత్రం వ్యతిరేకించడం, వాకౌట్ చేయడం దుర్మార్గమని సిగ్గుచేటని విమర్శించారు. శాసనసభలో తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంకు వైకాపా ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో అత్యంత బాధ్యతారాహిత్యమన్నారు. అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డికి గిట్టదని, రాజధాని అమరావతిని అడ్డుకోవడానికి మొదటి నుండి కుట్రలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి పట్ల కక్షపూరిత ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని, అమరావతికి వ్యతిరేకంగా కోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించడం దారుణమన్నారు. బిల్లు రూపంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ చట్టం 2024 పేరుతో పార్లమెంట్లోని
లోక్సభ అదేవిధంగా రాజ్యసభలో ప్రవేశపెట్టడం, దేశంలో ఒకే ఒక పార్టీ తప్ప, అదే మన వైకాపా పార్టీ, అది తప్ప అన్ని పార్టీల మద్దతుతో 2 సభల్లో కూడా ఈ అమరావతి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం హర్షణీయం. దేశంలో ఉన్న అన్ని పార్టీల్లో ఒక పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా అమరావతికి సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. దేశంలోని అన్ని పార్టీలది అమరావతి పైన ఒకే మాట ఒకే బాటగా నిలిస్తే, మన రాష్ట్రంలో ప్రజల చేత ఓట్లు వేయించుకున్నటువంటి వైకాపా పార్టీది మాత్రం విధ్వంసం బాటగానే మిగిలింది. మొదట అసెంబ్లీ తీర్మానం కోసం ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక సమావేశానికి జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా వైకాపా ఎమ్మెల్యేలు రాకుండా డుమ్మా కొట్టారు. ఆ తర్వాత ఈ చట్టబద్ధత బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు చర్చల్లో పాల్గొన్నటువంటి మిథున్ రెడ్డి గారు అక్కడ అమరావతిని మద్దతు ఇవ్వకుండా సంబంధం లేని ఆరోపణలు చేయడం, వాకౌట్ చేసి తన వ్యతిరేకతను పార్టీ తరఫున వ్యక్తం చేశారు. అదేవిధంగా నిన్న రాజ్యసభలో చూసినప్పుడు వైకాపా పార్టీ తరఫున చర్చలో పాల్గొన్నటువంటి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు కూడా అదే పందాన్ని కొనసాగించి రాజ్యసభలో కూడా వ్యతిరేకించి మరి బయటికి రావడం కూడా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటకలో రాయచూరు జిల్లా సెంధనూరు చేరుకున్న మంత్రి లోకేష్. అమరావతికి ఆమోదం పట్ల చిత్తూరు జిల్లా ఎన్జీఓ సంఘం హర్షం. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ కు వైసీపీ సంజయ్ నోటీస్ జారీ. బోయకొండ గంగమ్మని దర్శించుకున్న చంద్రగిరి పూతలపట్టు ఎమ్మెల్యేలు. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ. వాస్తవానికి మీ దగ్గర.